హలో అండి, వెల్కమ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్. చల్ల మిరపకాయలు లేదా మంచి మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూస్తున్నాం కదా. ముందుగా మిరపకాయలు తీసుకున్నాను, కొంచెం లావుగా అన్నీ తీసుకున్నాను. ఎన్ని అనేది అది మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి, మధ్యలో నీట్గా కట్ చేసుకోవాలి అన్నీ. మరి లాస్ట్ వరకు కాకుండా కొంచెం ఉంచుకొని మధ్యలో కట్ చేసుకొని అన్నీ ఇలాగే తీసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ నీట్గా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక చూసారా, నేను పెరుగు తీసుకున్నాను కొంచెం బాగాని. క్వాంటిటీ మనం మిరపకాయలకు సరిపడా తీసుకోవాలి. కొంచెం పలుచగా మజ్జిగలాగా చేసుకోవాలి. ఈ పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసుకోవాలి. ఆల్రెడీ పెరుగు అయినా సరే పులుపు కావాలి మనకి, ప్రిజర్వేటివ్ అలాగా పనిచేస్తుంది నిమ్మకాయ. ఇలా 2 లెమన్స్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, నీట్గా ఇత్తులు పడకుండా అన్నీ వేసుకుంటున్నాను నిమ్మకాయని. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మునిగేలాగా మనం తీసుకోవాలండి మజ్జిగని. మిరపకాయలు అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కలుపుకుంటున్నాను అన్నీ. ఇది ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2 డేస్ పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా అన్నీ తీసుకోవాలి. 2 డేస్ తర్వాత ఇలా అవుతాయి వీటినిగా. చూసారు కదా, ఇలాగే చూసారు కదండి, ఇలా 2 డేస్ మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇవి ఎండలో పెట్టుకుంటున్నాను. మంచిగా ఆరబెట్టుకోవాలి ఎండలో. చూసారు కదా, ఇలా అన్నీ 2 డేస్ ఇలాగా మజ్జిగలో వేసుకొని పెట్టుకొని నానబెట్టుకున్నాను. చూసారు కదా, కలర్ అవి ఇవి ఎలా చేంజ్ అయ్యాయో మిరపకాయలు. ఇవన్నీ నీట్గా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ డే అన్నీ నానబెట్టుకోవాలి. చూసారా, ఈవినింగ్ వరకు ఇలా అయ్యాయి. వీటిని మళ్ళీ తీసి మనం మజ్జిగలో మళ్ళీ తీసిన మజ్జిగలోనే మళ్ళీ వేసుకోవాలి. ఇలా 2 డేస్ ప్రాసెస్ అండి. మళ్ళీ తీసేసుకుంటున్నాం కదా, ఈవినింగ్ తీసి మార్కెట్లో వేసుకోవాలి. చూసారు కదండి, నెక్స్ట్ డే మళ్ళీ ఇలా ఎండలో నానబెట్టుకోవాలి. ఇలా 2 to 3 డేస్ ఎండలో పెట్టుకుంటే మన మిరపకాయలు అనేవి బాగా ఎండిపోతాయి. చూసారు కదా, గట్టిగా అయిపోయాయి. చూసారు కదండి, ఇలా ఉన్న వాటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నచ్చినప్పుడు తీసుకోవచ్చు. కొన్ని ఎలా అయ్యాయో కొంచెం వేయించేసి చూద్దాం మనం. చూసారా, ఇలా ఆయిల్లో వేడి ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. చాలా సింపుల్గా. రెయినీ సీజన్లో వెదర్ రెయినీగా ఉన్నప్పుడు ఇలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదండి, ఇలాగే వేయించుకోవాలి.